ఎస్సీ ఎస్టీలకు చెందిన వ్యక్తిని మానవ లేదా జంతు కళేబరాలను పూడ్చేందుకు గోతులు తవ్వవలసిందిగా, ఆ కళేబరాలను మోయవలసిందిగా, తోలు వలవడం తదితర పనులు చేయవలసిందిగా బలవంతంగా ఆ పనులు చేయించిన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 1989, 2015, 2018 చట్ట సవరణల ప్రకారం శిక్షార్హులు. ఎస్సీ ఎస్టీలకు చెందిన ఒక వ్యక్తి చేత బలవంతంగా పాకీ పని చేయించిన, అటువంటి పనుల నిమిత్తం వారిని నియమించిన, ఆ విధంగా నియమించడానికి అనుమతించిన, ఎస్సీ ఎస్టీలకు చెందిన మహిళలను దేవదాసీలుగా ఒక దేవునికి లేదా మత సంస్థకు అంకితం ఇచ్చిన లేదా అటువంటి చర్యలకు ప్రోత్సహించిన ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం 1989, 2015, 2018 చట్ట సవరణలతో పాటు సెక్షన్ 3(j&k) ప్రకారం శిక్షార్హులు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వ్యక్తిని బలవంతంగా ప్రలోభపెట్టిన అనగా I ప్రకారం చట్టం నిర్దేశించిన పద్ధతిలో కాకుండా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందినటువంటి వ్యక్తిని తాము నిర్దేశించిన పద్ధతిలో ఏదైనా అభ్యర్థికి ఓటు వేయాలని లేదా వేయకూడదని మరే విధమైన బలవంతం చేసిన అత్యాచార నేరం సెక్షన్ 3(l)(i) ప్రకారం శిక్షార్హులు. అదేవిధంగా ఎన్నికల అభ్యర్థికి నామినేషన్ వేయవద్దని లేదా వేయమని బలవంతం చేయకూడదు. అదేవిధంగా ఏదైనా ఒక ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలకు చెందిన ఒక వ్యక్తికి అభ్యర్థిగా ప్రతిపాదించవద్దని, సమర్థించవద్దని, బలవంతం చేయొద్దని, ప్రోత్సహించడం, ఆటంకం కలిగించడం చేసిన అత్యాచార నిరోధక చట్టం ప్రకారం సెక్షన్ 3(l)(1), 2, 3 సెక్షన్ల ప్రకారం శిక్షార్హులు. ఎస్సీ ఎస్టీలకు చెందిన వ్యక్తి ఏదైనా పంచాయతీ లేదా మున్సిపాలిటీలో రాజ్యాంగంలో 9(9)(a) విభాగాల కింద సభ్యుడు లేక చైర్పర్సన్ లేక అధికారి అయి ఉంటే ఆ వ్యక్తికి తన అధికార విధులు నిర్వర్తించడం బలవంతం చేయడం, ప్రోత్సహించడం, అధికార విధులు నిర్వర్తించకుండా ఆటంకం కలిగించిన శిక్షార్హులు. ఎస్సీ ఎస్టీలకు చెందిన వ్యక్తి ఏదైనా పంచాయతీ లేదంటే మున్సిపాలిటీలో సభ్యుడు లేక చైర్పర్సన్ లేకపోతే అధికారి అయి ఉంటే ఆ వ్యక్తిని తన అధికార విధులు నిర్వర్తించమని బలవంతం చేయడం, ప్రోత్సహించడం, లేకపోతే అధికార విధులు నిర్వర్తించకుండా ఆటంకం కలిగించడం ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నేరం కింద శిక్షార్హులు. సెక్షన్ 3(l)(1), 2, 3 ఆర్ M ప్రకారం శిక్షార్హులు. ఈ అత్యాచార నిరోధక చట్టం 1989, 2018, 2015 చట్ట సవరణల నేపథ్యంలో శిక్షార్హులు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. నిర్దిష్టమైన అభ్యర్థికి ఓటు వేసినందుకు లేదా ఓటు వేయనందుకు లేదా చట్టం నిర్దేశించిన విధంగా ఓటు వేసినందుకు గాను ఎస్సీ ఎస్టీలకు చెందిన వ్యక్తిపై ఈ చట్ట పరిధిలో నేరానికి పాల్పడిన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 1989 ప్రకారం అత్యాచార నేరం అవుతుంది. ప్రభుత్వ అధికారులకు తప్పుడు సమాచారం ఇవ్వడం లేదా ముఖ్యం కాని సమాచారం ఇవ్వడం, తద్వారా అధికారి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన వ్యక్తిపై తన అధికారాన్ని ఉపయోగించి గాయపరచడం లేదా బాధించే విధంగా చేసినప్పటికీ ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం శిక్షార్హులు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన వారిని బహిరంగంగా ప్రజలు చూసే విధంగా ఉద్దేశపూర్వకంగా అవమానించడం లేదా వేధించడం, తద్వారా అవమానానికి గురి చేసినట్లయితే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 1989 ప్రకారం అత్యాచార నేరం అవుతుంది. సెక్షన్ 3(r) ప్రకారం నేరం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై అవగాహన కలిగించడమే మన ఛానల్ ఉద్దేశం. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా ఆత్మాభిమానంతో గౌరవప్రదంగా జీవించాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై అవగాహన కలిగి మెలగాలని ఈ సందర్భంగా ఛానల్ తరపున తెలియజేసుకుంటున్నాం. ఎస్సీ ఎస్టీలకు చెందినటువంటి పవిత్రమైన అత్యంత గౌరవమైన వస్తువు దేన్నైనా ధ్వంసం చేసినా, నాశనం చేసినా లేదా అగౌరవపరిచిన, అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఎస్సీ ఎస్టీలు మిగతా కులస్తులు కూడా, కానీ ఎస్సీ ఎస్టీలు గౌరవిస్తారు. అలాగే వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వారి దేవీ దేవతలను ఆరాధిస్తారు, లేదంటే వారి సంఘానికి సంబంధించిన నాయకుల్ని ఆరాధించుకోవడం కానీ కొలుచుకోవడం కానీ జరుగుతుంది.
అలాంటి వాటిని విగ్రహాలను ధ్వంసం చేసినట్లయితే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం నేరం అవుతుంది. సెక్షన్ 3(S) ప్రకారం, అదేవిధంగా T ప్రకారం నేరంగా శిక్షార్హులు అవుతారు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఎస్సీ ఎస్టీలకు చెందినటువంటి పవిత్రమైన వస్తువు, లేదంటే విగ్రహం, లేదంటే ఫోటో, లేదంటే చిత్రపటం, దేన్నైనా పవిత్రమైనదిగా భావించేటువంటి అత్యంత గౌరవమైన వస్తువు దేన్నైనా ధ్వంసం చేసిన, నాశనం చేసిన లేదా అగౌరవపరిచిన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం నేరం అవుతుంది, శిక్షార్హులు అవుతారు. సెక్షన్ 3(T) ప్రకారం శిక్షార్హులు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లపై అవగాహన కలిగించడం మన ఉద్దేశం. దీన్ని దుర్వినియోగం పరచవసరం లేదు. అలాగే మీకు జరిగినటువంటి అన్యాయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చు. ఆ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు తీసుకోపోయినట్లయితే సంబంధిత ఏసీపీ కూడా ఫిర్యాదు చేసి మన ఎస్సీ ఎస్టీ హక్కులను పరిరక్షించుకొని కాపాడుకుందాం. జై భీమ్. ఎస్సీ ఎస్టీలకు చెందినటువంటి పవిత్రమైన వస్తువు, లేదంటే విగ్రహం, లేదంటే ఫోటో, లేదంటే చిత్రపటం, దేన్నైనా పవిత్రమైనదిగా భావించేటువంటి అత్యంత గౌరవమైన వస్తువు దేన్నైనా ధ్వంసం చేసిన, నాశనం చేసిన లేదా అగౌరవపరిచిన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం నేరం అవుతుంది, శిక్షార్హులు అవుతారు. సెక్షన్ 3(T) ప్రకారం శిక్షార్హులు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లపై అవగాహన కలిగించడం మన ఉద్దేశం. దీన్ని దుర్వినియోగం పరచవసరం లేదు. అలాగే మీకు జరిగినటువంటి అన్యాయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చు. ఆ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు తీసుకోపోయినట్లయితే సంబంధిత ఏసీపీ కూడా ఫిర్యాదు చేసి మన ఎస్సీ ఎస్టీ హక్కులను పరిరక్షించుకొని కాపాడుకుందాం. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన వ్యక్తికి అధికారులు కేటాయించిన లేదా ఆ వ్యక్తికి చెందిన భూమిని లేదా స్వాధీనంలో ఉన్న భూమిని ఆక్రమించిన, సాగు చేసిన, ఆ భూమిని వేరే వారికి బదలా చేయాలని బలవంతం చేసిన ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం 1989 సెక్షన్ 3(F) ప్రకారం శిక్షార్హులు. సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. జై భీమ్. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన వ్యక్తికి అధికారులు కేటాయించిన లేదా ఆ వ్యక్తికి చెందిన భూమిని లేదా స్వాధీనంలో ఉన్న భూమిని ఆక్రమించిన, సాగు చేసిన, ఆ భూమిని వేరే వారికి బదలా చేయాలని బలవంతం చేసిన ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం 1989 సెక్షన్ 3(F) ప్రకారం శిక్షార్హులు. సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. జై భీమ్. తర్వాత ఎస్సీ ఎస్టీలకు చెందిన వ్యక్తిపై దాడి చేయడం, బలమైన గాయాలు కలిగించడం, దౌర్జన్యం చేయడం, ఆర్థిక, సాంఘిక బహిష్కరణలు విధించడం లేదా విధిస్తామని బెదిరించడం, లేక ప్రజా ప్రయోజనకరమైనటువంటి సేవల ద్వారా ఆ వ్యక్తి పొందవలసిన ప్రయోజనాలు ఆ వ్యక్తి పొందకుండా చేయడం చట్టరీత్యా నేరం. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 1989 ప్రకారం, అదేవిధంగా సెక్షన్ 3(F) ప్రకారం శిక్షార్హులు. జై భీమ్. ఎన్నికలైన తర్వాత ఎస్సీ ఎస్టీలపై వ్యక్తులపై దాడి చేయడం, బలమైన గాయాలు పరచడం, దౌర్జన్యం చేయడం, అలాగే ఆర్థిక, సాంఘిక అవసరాలను అందకుండా చేయడం, అదేవిధంగా విధిస్తామని బెదిరించడం, ప్రజా ప్రయోజనాల సేవల ద్వారా ఆ వ్యక్తికి అందవలసిన ప్రయోజనాలు అందనివ్వకుండా చేయడం ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 1989 3(F) ప్రకారం శిక్షార్హులు. నచ్చితే లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై భీమ్. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన వ్యక్తికి అధికారులు కేటాయించిన లేదా ఆ వ్యక్తికి చెందిన భూమిని లేదా స్వాధీనంలో ఉన్న భూమిని ఆక్రమించిన, సాగు చేసిన, ఆ భూమిని వేరే వారికి బదలా చేయాలని బలవంతం చేసిన ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం 1989 సెక్షన్ 3(F) ప్రకారం శిక్షార్హులు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. జై భీమ్. ప్రభుత్వ ప్రయోజనాల నిమిత్తం ఆదేశించిన నిర్బంధ సేవ కాకుండా మరే విధమైన షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన వ్యక్తిని బలవంతంగా భిక్షమెత్తించడం, లేకపోతే వెట్టి చాకిరీ చేయించడం, నిర్బంధపు పనులేమైనా చేయించిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ 1989 అత్యాచార నిరోధక చట్టం పాస్ I ప్రకారం శిక్షార్హులు. ఎస్సీ ఎస్టీలకు చెందిన వ్యక్తిని మానవ లేదా జంతు కళేబరాలను పూడ్చేందుకు గోతులు తవ్వవలసిందిగా, ఆ కళేబరాలను మోయవలసిందిగా, తోలు వలవడం తదితర పనులు చేయవలసిందిగా బలవంతం చేసిన
బలవంతంగా ఆ పనులు చేయించిన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 1989, 2015, 2018 చట్ట సవరణల ప్రకారం శిక్షార్హులు. ఎస్సీ ఎస్టీలకు చెందిన ఒక వ్యక్తి చేత బలవంతంగా పాకీ పని చేయించిన, అటువంటి పనుల నిమిత్తం వారిని నియమించిన, ఆ విధంగా నియమించడానికి అనుమతించిన, ఎస్సీ ఎస్టీలకు చెందిన మహిళలను దేవదాసీలుగా ఒక దేవునికి లేదా మత సంస్థకు అంకితం ఇచ్చిన లేదా అటువంటి చర్యలకు ప్రోత్సహించిన ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం 1989, 2015, 2018 చట్ట సవరణలతో పాటు సెక్షన్ 3(J&K) ప్రకారం శిక్షార్హులు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వ్యక్తిని బలవంతంగా ప్రలోభపెట్టిన అనగా I ప్రకారం చట్టం నిర్దేశించిన పద్ధతిలో కాకుండా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందినటువంటి వ్యక్తిని తాము నిర్దేశించిన పద్ధతిలో ఏదైనా అభ్యర్థికి ఓటు వేయాలని లేదా వేయకూడదని మరే విధమైన బలవంతం చేసిన అత్యాచార నేరం సెక్షన్ 3(L)I ప్రకారం శిక్షార్హులు. అదేవిధంగా ఎన్నికల అభ్యర్థికి నామినేషన్ వేయవద్దని లేదా వేయమని బలవంతం చేయకూడదు. అదేవిధంగా ఏదైనా ఒక ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలకు చెందిన ఒక వ్యక్తికి అభ్యర్థిగా ప్రతిపాదించవద్దని, సమర్థించవద్దని, బలవంతం చేయొద్దని ప్రోత్సహించడం, ఆటంకం కలిగించడం చేసిన అత్యాచార నిరోధక చట్టం ప్రకారం సెక్షన్ 3(L)1, 2, 3 సెక్షన్ల ప్రకారం శిక్షార్హులు. ఎస్సీ ఎస్టీలకు చెందిన వ్యక్తి ఏదైనా పంచాయతీ లేదా మున్సిపాలిటీలో రాజ్యాంగంలో 9(9)(A) విభాగాల కింద సభ్యుడు లేక చైర్పర్సన్ లేక అధికారి అయి ఉంటే ఆ వ్యక్తికి తన అధికార విధులు నిర్వర్తించడం బలవంతం చేయడం, ప్రోత్సహించడం, అధికార విధులు నిర్వర్తించకుండా ఆటంకం కలిగించిన శిక్షార్హులు. ఎస్సీ ఎస్టీలకు చెందిన వ్యక్తి ఏదైనా పంచాయతీ లేదంటే మున్సిపాలిటీలో సభ్యుడు లేక చైర్పర్సన్ లేకపోతే అధికారి అయి ఉంటే ఆ వ్యక్తిని తన అధికార విధులు నిర్వర్తించమని బలవంతం చేయడం, ప్రోత్సహించడం, లేకపోతే అధికార విధులు నిర్వర్తించకుండా ఆటంకం కలిగించడం ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నేరం కింద శిక్షార్హులు. సెక్షన్ 3(L)1, 2, 3 (M) ప్రకారం శిక్షార్హులు. ఈ అత్యాచార నిరోధక చట్టం 1989, 2018, 2015 చట్ట సవరణల నేపథ్యంలో శిక్షార్హులు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఇష్టమైన అభ్యర్థికి ఓటు వేసినందుకు లేదా ఓటు వేయనందుకు లేదా చట్టం నిర్దేశించిన విధంగా ఓటు వేసినందుకు గాను ఎస్సీ ఎస్టీలకు చెందిన వ్యక్తిపై ఈ చట్ట పరిధిలో నేరానికి పాల్పడిన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 1989 ప్రకారం అత్యాచార నేరం అవుతుంది. ప్రభుత్వ అధికారులకు తప్పుడు సమాచారం ఇవ్వడం లేదా ముఖ్యం కాని సమాచారం ఇవ్వడం, తద్వారా అధికారి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన వ్యక్తిపై తన అధికారాన్ని ఉపయోగించి గాయపరచడం లేదా బాధించే విధంగా చేసినప్పటికీ ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం శిక్షార్హులు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన వారిని బహిరంగంగా ప్రజలు చూసే విధంగా ఉద్దేశపూర్వకంగా అవమానించడం లేదా వేధించడం, తద్వారా అవమానానికి గురి చేసినట్లయితే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 1989 ప్రకారం అత్యాచార నేరం అవుతుంది. సెక్షన్ 3(R) ప్రకారం నేరం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై అవగాహన కలిగించడమే మన ఛానల్ ఉద్దేశం. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా ఆత్మాభిమానంతో గౌరవప్రదంగా జీవించాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై అవగాహన కలిగి మెలగాలని ఈ సందర్భంగా ఛానల్ తరపున తెలియజేసుకుంటున్నాం. ఎస్సీ ఎస్టీలకు చెందినటువంటి పవిత్రమైన, అత్యంత గౌరవమైన వస్తువు దేన్నైనా ధ్వంసం చేసినా, నాశనం చేసినా లేదా అగౌరవపరిచిన, అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఎస్సీ ఎస్టీలు మిగతా కులస్తులు కూడా, కానీ ఎస్సీ ఎస్టీలు గౌరవిస్తారు. అలాగే వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వారి దేవీ దేవతలను ఆరాధిస్తారు, లేదంటే వారి సంఘానికి సంబంధించిన నాయకుల్ని ఆరాధించుకోవడం కానీ కొలుచుకోవడం కానీ జరుగుతుంది. అలాంటి వాటిని విగ్రహాలను ధ్వంసం చేసినట్లయితే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం నేరం అవుతుంది. సెక్షన్ 3(S) ప్రకారం, అదేవిధంగా T ప్రకారం
నేరంగా శిక్షార్హులు అవుతారు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఎస్సీ ఎస్టీలకు చెందినటువంటి పవిత్రమైన వస్తువు లేదంటే విగ్రహం లేదంటే ఫోటో లేదంటే చిత్రపటం దేన్నైనా పవిత్రమైనదిగా భావించేటువంటి అత్యంత గౌరవమైన వస్తువు దేన్నైనా ధ్వంసం చేసిన, నాశనం చేసిన లేదా అగౌరవపరిచిన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం నేరం అవుతుంది, శిక్షార్హులు అవుతారు. సెక్షన్ 3E ప్రకారం శిక్షార్హులు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లపై అవగాహన కలిగించడం మన ఉద్దేశం. దీన్ని దుర్వినియోగం పరచవసరం లేదు. అలాగే మీకు జరిగినటువంటి అన్యాయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చు. ఆ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు తీసుకోపోయినట్లయితే సంబంధిత ఏసీపీ కూడా ఫిర్యాదు చేసి మన ఎస్సీ ఎస్టీ హక్కులను పరిరక్షించుకొని కాపాడుకుందాం. జై భీమ్. ఎస్సీ ఎస్టీలకు చెందినటువంటి పవిత్రమైన వస్తువు లేదంటే విగ్రహం లేదంటే ఫోటో లేదంటే చిత్రపటం దేన్నైనా పవిత్రమైనదిగా భావించేటువంటి అత్యంత గౌరవమైన వస్తువు దేన్నైనా ధ్వంసం చేసిన, నాశనం చేసిన లేదా అగౌరవపరిచిన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం నేరం అవుతుంది, శిక్షార్హులు అవుతారు. సెక్షన్ 3T ప్రకారం శిక్షార్హులు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లపై అవగాహన కలిగించడం మన ఉద్దేశం. దీన్ని దుర్వినియోగం పరచవసరం లేదు. అలాగే మీకు జరిగినటువంటి అన్యాయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చు. ఆ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు తీసుకోపోయినట్లయితే సంబంధిత ఏసీపీ కూడా ఫిర్యాదు చేసి మన ఎస్సీ ఎస్టీ హక్కులను పరిరక్షించుకొని కాపాడుకుందాం. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన వ్యక్తికి అధికారులు కేటాయించిన లేదా ఆ వ్యక్తికి చెందిన భూమిని లేదా స్వాధీనంలో ఉన్న భూమిని ఆక్రమించిన, సాగు చేసిన, ఆ భూమిని వేరే వారికి బదలా చేయాలని బలవంతం చేసిన ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం 1989 సెక్షన్ 3F ప్రకారం శిక్షార్హులు. సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. జై భీమ్.